తెచ్చుకుంటారు. బాబా పేదవారికైనా శ్రీమంతుని సమానంగా చూస్తారు. అద్భుత లీలలను చూసి భక్తులకు శ్రేయస్సును పెంచుతారు. అమితమైన వారి ప్రేమను, స్వాభావిక సంపదను, సర్వాత్మ భావాన్ని అనుభవించి వారు ధన్యులు. బాబా ఒకప్పుడు దృఢమైన వస్త్రత మౌనధారల్లో ఉండేవారు. అదే దారి బ్రహ్మవ్యాఖ్యానం. మరొకప్పుడు చిరాన్న భక్తులై పరివిస్తులై ఉంటారు. ఒకప్పుడు గూఢార్థ భావనలా కాకుండా మాట్లాడటం, మనం ఈ విధంగా పరిహాసం మాడటం, ఒక్కప్పటి సరిగ్గా లేకుండా ఉదయం కుర్రంత మండిపడటం, ఒకప్పుడు గర్వంగా, ఒకప్పుడు నిశ్చయపూర్వకంగా ఆదేశాలకు అనేక రకాలుగా ఉపదేశాన్ని ఇచ్చేవారు. ఆ విధంగా సాయి సమర్థుల ఆచరణ, వాక్కును మనోబుద్ధిలోకి అతీతమైంది. ఈ ఆటంకం అందరినీ జ్ఞానాతీతమైన వారిని ఎంత చూసినా, వారి మాటలను ఎంత విన్నా తృప్తి కలగదు, ఎంత ఆలోచించినా తీరదు, భరించలేనంత